ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వివిధ పరిశ్రమల నుండి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. తాజాగా ఏపీ ఆటోమొబైల్ రంగంలో మరో భారీ పెట్టుబడిని ఆకర్షించింది. ఇప్పుడు ఇదే వార్త దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్లో భారీ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందండి. తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో ఈ మెగా ప్రాజెక్ట్ అనేది రాబోతుంది. ఈ ప్రాజెక్టు కోసం సంస్థ దాదాపుగా 2200 కోట్ల రూపాయల పెట్టుబడిని 2 దశల్లో పెట్టనుంది. ముఖ్యంగా తమిళనాడు వెలుపల రాయల్ ఎన్ఫీల్డ్కు తొలి అతిపెద్ద తయారీ విస్తరణ కావడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్యవేడు మండలంలోని వనెల్తూరు రాళ్లకుప్పం గ్రామాల పరిధిలో సుమారు 267 ఎకరాల భూమిని కేటాయించింది. అంటే ఇక సత్యవేడు పేరు దేశ ఆటోమొబైల్ మ్యాప్ పై స్పష్టంగా కనిపించబోతోంది అన్నటువంటి మాట బయటికి వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో ఆటోమొబైల్ తయారీ రంగం మరింత బలోపేతం కానుంది. కొత్త తయారీ కేంద్రంతో రాయల్ ఎన్ఫీల్డ్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 9 లక్షల యూనిట్లు పెరగనుంది. ఇది సాధారణ విషయం కాదండి. దేశంలో బైక్ డిమాండ్ ఎంత వేగంగా పెరుగుతుందో దీనితో అర్థమవుతుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే కంపెనీ కేవలం ఫ్యాక్టరీ మాత్రమే కాదు, వెండర్ పార్క్ను కూడా అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తుంది. అంటే చిన్న మధ్య తరహా అనుబంధ పరిశ్రమలు కూడా భారీగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒక కంపెనీ వస్తే దాని చుట్టూ మొత్తం ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ అనేది తయారవుతుంది. ఇదే ఇప్పుడు ఏపీలో జరగబోతోంది కూడా. అంతేకాదు ప్రత్యక్షంగాను పరోక్షంగాను దాదాపు 5000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఈ ఫ్యాక్టరీ తోటి. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు ప్రాంత యువతకు ఇది గేమ్ చేంజర్ ప్రాజెక్టుగా మారొచ్చు కూడా ఉద్యోగ ఉపాధిలో. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి అంటే SIPB ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మొదటి దశ పనులు 2029 నాటికి, రెండో దశను 2032 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి తెలియజేశారు కూడా. పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని కూడా చెప్పారు. ఇప్పుడు రాజకీయాలు పక్కన పెడితే ఈ ప్రాజెక్టు ద్వారా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక వైపు వెళ్ళినటువంటి ఆటోమొబైల్ పెట్టుబడులు ఇప్పుడు క్రమంగా ఆంధ్రప్రదేశ్ వైపు కూడా మళ్ళుతున్నాయి. ముఖ్యంగా చెన్నైకి దగ్గరగా ఉండడం, పోర్ట్లు అందుబాటులో ఉండడం, ఇండస్ట్రియల్ కారిడార్లు అభివృద్ధి కావడం, ఇవన్నీ కలిసి ఏపీని తయారీ రంగానికి కొత్త హబ్గా మార్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ వంటి బ్రాండ్ రావటం అంటే భవిష్యత్తులో మరిన్ని ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఏపీ వైపు దృష్టి పెట్టేటటువంటి అవకాశం ఉంది అని నిపుణులు చెప్తున్నారండి. దక్షిణ ఆంధ్రప్రదేశ్ను మరో మెట్టు ఎక్కించే ఈ మెగా ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నిజంగానే వెన్నుదన్నుగా నిలవనుంది. మరి ఈ మెగా ప్రాజెక్టుపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.